కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలే నా బలం అని, తాను ఎక్కడ ఉన్నా నా కార్యకర్తలను ఎల్లవెల్లలా కాపాడుకుంటానని, మానవ సేవే మాధవ సేవ అని ఆయన కొనియాడారు. నేను విజయసాయి రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డిని కలిశానని, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరానని, ఆయన అందుకు తిరస్కరించి అధికారంలోకి రాగానే మీకు గౌరవానికి తగ్గ పదవి ఇస్తానని, తనకు సపోర్ట్ చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ కండువా వేసుకోమని కోరినా నేను ఒక్కడినే కండువా వేసుకొని కార్యకర్తలతో సంప్రదించి వారి నిర్ణయం మేరకు అందరం కలిసి పార్టీలో చేరుతామని జగన్మోహన్ రెడ్డికి తెలిపినట్లు చెప్పారు. వీరి సభ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకొక ఆయన దగ్గరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పాత రోజుల్లో వ్యక్తి యొక్క గుణగణాలు, వాల్యూస్ అంటాం మనం, వాటిని చూసి మాత్రమే ఓటు వేసేవాళ్ళు. ఇలా ఎప్పుడైతే వ్యక్తుల యొక్క గుణగణాలు చూసి ఓట్లు వేస్తూ ఉన్నారో రాజకీయ పార్టీలకి అవి మనుగడ సాగించలేము. ఎందుకు? మంచి వ్యక్తులు మాత్రమే ఎన్నుకుంటాం, పార్టీలకి సంబంధం ఉండదు. అలాంటి స్థితి నుంచి పార్టీలు జెండాలు ఒకటి స్థాపించేసి జనాల్ని బెడగొట్టడం మొదలుపెట్టారు. డివైడ్ అండ్ రూల్, ఇట్స్ ఎ బ్రిటిష్ రూల్ అనమాట. ఖచ్చితంగా వాడేం పాటించాడు, మన రాజకీయ నాయకులు కూడా ఏం చేశారంటే, నువ్వు నా పార్టీ వాడు, వీడు ఈ పార్టీ వాడని విభజించడం మొదలుపెట్టిన తర్వాత మన మనసుల్లో, మన మెదడులో పనిచేయడం మానేసే. ఎవరిని ఎన్నుకోవాలంటే అప్పుడే మనకి మంచివాడు అవతల కనిపిస్తూ ఉంటాడు, కానీ వాడికి ఒక జెండా కట్టేయగానే వాడు మనవాడు కాదని అనుకుంటాం. ఇలాగా మనల్ని విడదీసేశారు. పార్టీల పరంగా, జెండాల పరంగా మనం విడిపోయాం. అది ఎప్పుడు జరిగిందో, మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడం మానేసాము. తాత్కాలికంగా వాళ్ళు ఇచ్చే ఎప్పుడు నేను కమిటీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా, విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా, ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతా. మీరు ఈ ఎన్నికల్లో మా అందరి సహకారం కావాలన్నప్పుడు మా వాళ్ళందరికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉత్తరోత్తర అది చూసుకునేదానికి మనం ఖచ్చితంగా చూస్తాం. మీ అందరి యొక్క పూర్తి సహకారం మాత్రం. ఏదైనా గతంలో వాళ్ళు తప్పు చేశారు, నాకు చాలా మంది చెప్పున్నారు, ఇక్కడ వేదిక మీద మాట్లాడలేదు, నేను వాళ్ళందరి మాట్లాడలేదు, చెప్పిన వాళ్ళందరి నా దృష్టిలో ఉండాయి, నోట్ చేసుకుని ఉండా. ఎందుకంటే ఈ 42 సంవత్సరాల్లో ఒకసారి మనం శ్రీమతి పనబాగలక్ష్మి గారు మనకు నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఆమె ఎవరో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో హైకమాండ్ ఇచ్చింది. ఆమె పోటీ చేస్తానని వస్తే మనం ఆ నామినేషన్ కూడా పోలే. నేను రానన్నా. ఎందుకు రానంటే, మాకు మీరెవరో తెలియదు. రేపు ఎన్నికలై మీరు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చారు, టికెట్ తీసుకొని వచ్చామన్నారు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి ఎంపీగా పోటీ చేసింది బాలరాజు గారు, స్థానిక ఎంపీ ఎక్కాంకే గారు, కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్ అక్కడ పోటీ చేశాడు. మేము పోరాటం చేసి మేము తిరగాల. అవతల మీరు హైదరాబాద్లో ఓడిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉంటే మా కార్యకర్తలకు అండగా ఎవరు ఉంటారని ఆ రోజు మనం అంటే, మీరందరికీ సమాధానం చెప్తానన్నది. మనం ఒక కార్యకర్త సమావేశం పెట్టాం. ఇంచుమించు 7-8 వేల మందితో మన ఇంటి కింద పెట్టాం. అటు అందరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు, ఏ చిన్న పనైనా మనకు అందుబాటులోనే ఉంది. ఎవడు రైల్వే పరంగా మనం రోడ్పోలు చేసాం, ఎన్ని చేసాం, రైల్వే మినిస్టర్ని తీసుకొచ్చాం, ప్రతి దాంట్లో మనతో పార్టిసిపేషన్ ఉంది. అట్లే రేపు రాబోయే ఎన్నికల్లో మనం కృషి చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉండి వారి వంతు మనకి సహకారాన్ని అందిస్తారని కోరుతాం. వాళ్ళని కూడా అడుగుతాం. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గతంలో చేసిన శాస్త్రం దీపాకయ్య ఆయనకి కూడా చెప్తాం. అందువల్ల ఇవన్నీ మాట్లాడే మీ అందరికీ జరిగేటట్టు చూస్తానని మనం చేస్తూ, అన్నింటికన్నా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏనాటి ఇబ్బంది లేకుండా నేను చూస్తానని నేను చెప్పడం ద్వారా లబ్ధి జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఆ లబ్ధి సరైన రీతిలో జరుగుతుందా లేదా అనేది మనకి
కొంతవరకు తెలిసినా మనం ఈరోజు ఫీల్డ్ మీదకి పోయి ఇంటి నుంచి చూడాలి. మనం సైలెంట్గా ఉన్నాం. నేను రిక్వెస్ట్ చేసేదంటే మన వాళ్ళందరికీ, గతంలో 14లో సపోర్ట్ చేసావయ్యా, మమ్మల్ని గాలి కుదిలేసావని చాలామంది అంటున్నారు. మళ్ళీ 19లో నాకు సపోర్ట్ చేశారు, వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. ఈరోజు 19లో నేను పోటీ చేసిన, నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా లేకపోయినా, ఉన్నా లేకపోయినా, ఈ రోజుకి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ నాయకుడు నన్ను నమ్ముకొని ఫోన్ చేస్తున్నాడో వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉండి సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానే ఉన్నా. అది అందరికీ తెలుసు. ఆడ డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఈరోజు వాళ్ళందరూ నాకు సహకరించడానికి ముందుకు వస్తే వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే, రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ వదిలేము. ఈరోజు రేపు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే మన క్యాడర్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత అన్ని రకాలు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికీ మేమందరం అండుగా ఉంటాం. నేను కానీ నాతో ఉన్న ప్రతి ఒక్కడు మీ యొక్క సాధక బాధకుల్లో మేము ఉంటాం. అన్ని విధాలా మీ యొక్క శ్రేయస్సు కాపాడేదానికి నేను ఉంటానని మేము మనవి చేస్తున్నా. నన్ను నమ్మి నాతోటి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు గెలిచి కూడా ఓడి శాసనసభ్యుడిగానే ఉన్నా. ఈ 15 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఏ ఒక్క కార్యకర్తని కోల్పోయేదానికి నేను ఏ తప్పు చేయకుండా వెళ్ళేంత వరకు అందరినీ కలుపుకొని పోతున్నా. మీ యొక్క సహకారాన్ని ఈరోజు ఈ సంవత్సరాలు నాకు అందించిన దానికి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా, మనం అందరం ఒక ఫోర్స్గా ఉంటే ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ కాదు, ఇంకొక పార్టీ కాదు, మన జోలికి రాదు. అది నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ అధికారైనా మన న్యాయపరంగా అడిగే సమస్యలు, కోరికలు ఎవ్వరు వ్యతిరేకించరు. మనం అవి చేసుకోగలమనే కెపాసిటీ మనకుంది. ఏం ప్రాబ్లం లేదు. దయచేసి నన్ను నమ్మి నాతోటి మీరందరూ సహకరించి రాబో దాంట్లో గ్రామంలో మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని బలపరిచేదానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. కానీ ఎప్పుడు ఒక వర్గాన్ని పెంచుకునే దానికి, అవతల వర్గాన్ని మీద ఏదో చీలికి తెచ్చేదానికి మధ్యాహ్న వాడియో ఇంకొకటి వాడియో మనం ఎప్పుడు చేయలేదు. అందరికీ తెలిసిన సంగతి. మరీ ముఖ్యంగా నాకేంటంటే ఎక్కడ తగాదాలు, కొట్లాట్లు ఉండకూడదని కోరుకునేవాడిని. దాన్ని చూసి భయం కాదు, కానీ కొట్లాట్లు, తగాదాల వల్ల ఆ కుటుంబాలు నాశనం కాకూడదు. మనం రెచ్చగొట్టి ఒకటి చేస్తే అవతల పక్కవాడు కానీ యువతల పక్కవాడు కానీ నష్టపోతే ఆ నష్టం తట్టుకోలేమని. ఎందుకంటే స్వతహాగా నష్టమైన వాడిని నాకు దాని బాధ తెలుసు. అందువల్ల నేనేం చెప్పేదంటే, ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకు మొగ్గు చూపించలేదే, నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు రిజైన్ చేశాను. రిజైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా. నేను ఆ పార్టీలోకి నేను రావాలనే ఉద్దేశం లేకపోయినా నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసి నాకు పార్టీ టికెట్ ఇచ్చారు. ధన్యవాదాలు. పోటీ చేసిన తర్వాత ఏదో కొన్ని కారణాలు, ఆయనకి వ్యక్తిగతంగా ఏమి సమస్యలు ఉన్నాయో ఆయన బాధలు అయినాయి, అందువల్ల మనం నెగ్లెక్ట్ చేయబడ్డాం. సరే, మనం బయటకు వచ్చాం. కానీ మనకు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత, పోటీ చేసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత మన నాకు కొన్నిసారి చెప్పావు ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళిపోయినాను, ఈరోజు నా సార్ టికెట్ ఇవ్వమనే అడుగుతున్నాను అని అడిగాను. అడిగితే కాదన్నా నేను ఇవ్వలేని పరిస్థితి, పోయినసారి ఏదన్నా ఇవ్వలేకపోతే పొరపాటు, ఇక నేను చూసుకుంటాననే మాట మాట్లాడినప్పుడు ఒక నాయకుడు లక్షణం ఏంటంటే ఏదైనా ఫేస్ చేసి మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఫేస్ చేసిన మాటలు నాతో మాట్లాడారు కాబట్టి నేను అది అభినందిస్తున్నా. నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు, ఆ లక్షణాన్ని ఆమోదించి అందరికీ చెప్పా. మీరందరూ దానికి ఓకే అన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నా. అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి యొక్క సహకారం
ఎల్లవేళ్ళ మనందరం కలిసి మెలిసి ఉందామని, అదే రీతిలో మనం ముందుకు పోదామని, రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా కృషి చేసి మన అభ్యర్థులను గెలిపించుకునేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ పుణ్యకాలం అయింది చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర జాయినింగ్ కాబట్టి ఆయన బస్సు యాత్రలో ఉన్నాడు. ఎక్కడ ఆయన టైం కన్వీనియంట్ అవుతుంది, ఎక్కడ మన టైం కన్వీనియంట్ అవుతుంది. ఆయన కాలేజీలో నెల్లూరు వచ్చేటప్పటికి చాలా రోజులు అయిపోయాడు. అందువల్ల ఒక్కరోజు 2 రోజుల్లో ఆయన ఎప్పుడు టైం ఇస్తాడో ఆ టైం మనకు మంచిదైతే ఆ రోజు మనం పెట్టేస్తాం. అందరం కలిసిపోయి జాయిన్ అవుదాం. అందువల్ల ఇలా విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరు కాదు, ఇంకొకరు కాదు, అందరం కలిసి. నేను నా భార్య పోటీ చేయాలనుకున్నాం. ఇప్పుడు నేనైతే చేస్తున్నా. రేపు సాయంకాలం నుంచి నా భార్యని అడుగుతా, పోటీ చేస్తానంటే పెడతా. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.